టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జూన్ 2వ తారీఖు ఆదివారం. మరి ఈరోజు మనకి అపర ఏకాదశే కాకుండా భద్రకాళి ఆవిర్భావ దినోత్సవంగా కూడా చెప్పడం అనేది ఉంటుంది. అందుకే కొంతమంది దీన్ని భద్రకాళి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉండటం అనేది ఉంటుంది. ఈరోజు ఏకాదశి తెల్లవారితే 2:41 వరకు ఉంటుంది. ఆ తదుపరి ద్వాదశి, అలాగే నక్షత్రంలోకి వచ్చేప్పటికి రేవతి మరి అర్ధరాత్రి 1:40 వరకు, అంటే తెల్లవారితే 3వ తారీఖు వరకు ఉంటుంది. ఇక ఇది ఈరోజు ఉన్న తిథి నక్షత్రాలు. ఇక మరి ఈరోజు ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత అది వ్యయానికి దారితీసే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒక నియంత్రణ లేకపోతే కనుక మరి ఎంతో కొంత నష్టపోవడం కానీ, అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏది మంచి ఏది చెడు అనే విషయంలో ఒక తొందరగా నిర్ణయానికి రాలేకపోవటం అనేది కూడా కొద్దిగా లోపం అనే చెప్పవలసి ఉంటుంది. ఇక దూర ప్రదేశాల యొక్క ప్రయాణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో అయితే మాత్రం సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక బయట ప్రాంతాల్లో ఉండి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఈరోజైతే వారికి ఒకంత అనుకూలత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వీరికి మరి కాళికాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మరింత మేలు జరుగుతుందంటలో సందేహం లేదు. వృషభరాశి వారికి అయితే కనుక ఇటు లగ్నంలో ఉండే గ్రహస్థితి అయితేనేమి, తర్వాత లాభంలో ఉండే చంద్రరాహుల యొక్క స్థితి వల్ల అయితేనేమి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో కనుక మరింత జాగ్రత్తగా సంయమనంతో కనుక ఆలోచిస్తే కనుక ఇంకా ఎక్కువ మంచి పెంపొందించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కానీ, విదేశాల్లో ఉండి చేసే పనులు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా చక్కటి అనుకూలమైన విషయాలకి దారితీయడానికి, లాభాలకి దారితీయడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరు చేసే ఏ పని అయినప్పటికీ కూడా అందులో కూడా ఎంతో కొంత వీరి యొక్క ప్రతిభ పునరావృతం అవటం ఉంటాం. తద్వారా వీరిని నమ్మి పెద్ద పెద్ద బాధ్యతలకి శ్రీకారం చుట్టించడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా వృషభ రాశి వారికి అయితే ఈరోజు సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల కూడా మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు వారి వారి ఉద్యోగ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా ఏదైతే చంద్ర రాహుల యొక్క కలయిక వల్ల ఒక్కోసారి ఈ ఉద్యోగాల్లో కొద్దిగా నిర్ణయాలు తీసుకోవటంలో ఒకంత తొందరపాటు ఉండటం అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మరి ఇదే రోజు లాభంలోకి కుజుడు రావటం వల్ల ఏదైనా తమ పై ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులు లేదా అంతర్గత శత్రువులు ఉంటారో వారి మీద మాత్రం వీరు ఎంతో కొంత విజయం సాధించడం అనేది ఉంటుంది. ఇంకా బంధుమిత్రాదుల విషయంలో మాత్రం వీరి ఆలోచనలు కొంతవరకు ఒక అనుమానాస్పదంగా ఉండటం, లేదా వారి యొక్క తీరు వీరికి అనుమానాలు కలిగించేలాగా ఉండటం, తద్వారా వీరు మానసికంగా కొంత లోపల నలిగిపోవటం అనేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా చివరికి ఎలాంటి ఇబ్బంది నుంచైనా కూడా బయటపడటం అనేది తొందరగానే మళ్ళీ రియలైజ్ అవ్వటం అనేది కూడా ఉంటుంది. ఏదైనా ఈ రోజైతే కనుక వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమ సూచన. ఇక కర్కాటక రాశి వారికి మరి రోజు రోజుకు వారి యొక్క గ్రహస్థితి పూర్తి అనుకూల స్థాయికి రావటం అనేది ఉంటుంది. వీరికి ఎదురవుతున్న ఏదైనా సరే ఒక సమస్య ఉంటే ఆ సమస్య నుంచి క్రమంగా పూర్తి స్థాయిలో బయటపడడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే మరి దగ్గరగానే ఉన్నాయి. రోజు రోజుకు మెరుగుపడుతున్న గోచార స్థితి ఒకవైపు అయితే, అలాగే వీరి యొక్క వ్యక్తిగతంగా వీరి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా మరింత బలోపేతం అవటం అనేది, వారి యొక్క ఆలోచనలు బుర్రలు మరి పాదరసంలో పరిగెత్తి తమ తీసుకునే నిర్ణయాలు కూడా చక్కటివి అని చెప్పి 10 మంది గుర్తించేలాగా సాహసోపేతంగా చేయటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పంటి కింద రాయిలాగా మధ్యలో అనారోగ్యం అనేది కొంత వీరిని అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటుంది. కనుక ఈ అనారోగ్య బాధలు మాత్రం తగ్గించడానికి లేదా దాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది కూడా కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.
తదుపరి సింహరాశి. సింహరాశి వారైతే కనుక ఈరోజు వారు చేసే ఏ పనులు అయినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళిపోగలగటం అనేది అయితే ఉంటుంది. ఇక కానీ ఏదైనా ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ముఖ్యంగా అష్టమంలో చంద్రరాహుల సంచారం వల్ల బయటికి మనం ఏంటంటే డయాగ్నోస్ అయ్యే అవకాశం, అంటే ఈ రోగాలు ఏవైతే ఉంటాయో అవి పట్టణ డయాగ్నోస్ కానీ ప్రమాదం కనుక ఉంటుంది కనుక ఏదైనా కొద్దిగా అనారోగ్యం అనేది అనిపిస్తే కనుక మానసికంగా లోపలే పెట్టుకోకుండా దానికి ఎంతో కొంత మరి బయటికి తీసుకెళ్ళి చూపించుకోవటం, తద్వారా జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా చెప్పదగిన సూచన. లేదంటే మరి సమీపంలో అదే ఒకసారి మరి పెద్ద పెద్ద వ్యాధులుగా దారితీసే పరిస్థితులు అయితే ఉంటాయి కనుక ఆ విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా విషయాలన్నింటినీ కూడా మీరు సజావుగానే పూర్తి చేయటం, సక్రమంగానే వారి వారి యొక్క బాధ్యతలు నెరవేర్చుకోవటం అనేది ఉంటుంది. ఈ రోజు సాధ్యమైనంత వరకు కూడా వీరభద్ర స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన అననుకూల ఫలితాలు అయితే ఏమి ఉండవు. ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవి వారి వారి యొక్క సొంత ప్రయోజనాల కోసమే ఖర్చు పెడతారు తప్ప ఇతరుల కోసం ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు. కనుక వారి వారి యొక్క వ్యక్తిగత ఆనందాల కోసం అయితే కనుక ఈరోజు అయితే పాలు పంచుకోవటం అనేది ఉంటుంది. దూరంలో దగ్గరలో కొన్ని ప్రయాణాలు అయితే కూడా చేయటం అనేది, ఆ ప్రయాణాల్లో ఎంతో కొంత మానసికంగా ఆనందాన్ని అనుభవించడం అనేది కూడా ఉండవచ్చు. ఇక ఏదైనా మిగతా వ్యవహారాలన్నీ కూడా సజావుగానే పూర్తవుతాయి. కేవలం ఇంట్లో పెద్ద వారు ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా మానసికంగా ప్రశాంతంగా గడపగలిగే పరిస్థితులు అయితే ఎదురవుతాయి. ఇటు బంధుమిత్రాదులు కూడా వీరిని ఆకాశానికి ఎత్తేయటం, వీరు చేసే ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులు కూడా పై అధికారులు, అంటే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పైన అధికారులు గుర్తించడం, అలాగే ఇంట్లో వీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో అది ఇంటి సభ్యులు గుర్తించడం, ఇలా ఇంటా బయట కూడా ఏదో రకంగా కొంతవరకు మానసికంగా ఆనందం గడపడం అనేది ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా మెరుగుపడటం అనేది, లేదా ఎంతో కొంత మంచి జరగటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే వ్యసనాల్లో ఇప్పటికే ఉన్నారో ఆ వ్యసనాలు కూడా ఒకంత తగ్గే అవకాశం అయితే ఈరోజు అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వీరు కొద్దిగా ధూమవతి దేవుని పూజించడం వల్ల మరింత ప్రయోజనం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అక్కడ ఎంతో కొంత ఏదో రకమైన ప్రతిబంధకం ఎదురవటం అనేది ఉంటుంది. ఇప్పటికే అర్ధాష్టమ శని అనేది కూడా వీరి పనుల్ని ఎంతో కొంత నాన్పుడు వ్యవహారంలాగా చేయటం అనేది ఉంది. కానీ మధ్య మధ్యలో ఉండే మిగతా గ్రహస్థితి వల్ల తాత్కాలికంగా ఎంతో కొంత సుఖాన్ని పొందటం అనేది, కొంతవరకు ముందుకెళ్ళటం అనేది ఉన్నప్పటికీ ఈరోజు మళ్ళీ ఏదో రకమైన అవరోధాలు ఎదురవటం, అలాగే వీరు ముందుకెళ్ళాలంటే కుటుంబ సభ్యులు లాగటం, లేదా కుటుంబ సభ్యులు ముందుకెళ్దామంటే వీళ్ళు తత్తపడటం, అలా ఒకరి మధ్య ఒకరికి సయోధ్య లేకపోవటం, మరి సింకరేజ్ కాలేకపోవడం, దానివల్ల కూడా కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా వీరికి కూడా ఈరోజు కుటుంబ పరంగా మాత్రం ఏదో రకమైన మానసికంగా కొంత చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇంకా ఇల్లు కొందాం, భూములు కొందాం అనుకునే ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలు కూడా ఎంతో కొంత వాయిదా పట్టడం అనేది ఉంటుంది. వీరు వెళ్ళిన ఏవైతే ప్రదర్శన చూసిన స్థలాలు కానీ ఇల్లులు కానీ వీరికి నచ్చకపోవటం, వాటి విషయంలో ఒక పట్టాన నిర్ణయానికి రాలేకపోవటం, ఇలా ఈ రకంగా కొంత ఊగిసలాట అనేది గృహ సంబంధించిన విషయాల్లో అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక గృహంలో మానసికంగా కొంతవరకు త్రిపట, అకాల నిద్ర, అకాల వ్యయం, అకాల భోజనం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ సంప్రాప్తించే అవకాశం అయితే కనుక ఈరోజు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వీరభద్రుడిని కానీ భద్రకాళిని కానీ ఆరాధించడం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి ఆనందకరమైన వాతావరణం అయితే లభిస్తుంది. ఇంకా ఏదైనప్పటికీ కూడా
ఒక విహారయాత్రలు అనుకోండి, లేదా పుణ్యక్షేత్ర సందర్శనలు అనుకోండి, ఇలా ఎందులో చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించగలిగే పరిస్థితులు అయితే ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి ఆ ప్రయాణాలు సజావుగా పూర్తవటం అనేది, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ కూడా ఎంతో కొంత లాభాలు ఎదురవటం అనేది కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక నరాలకి సంబంధించినవి కానీ, తర్వాత ఎముకలకి సంబంధించినవి కానీ, కొంతవరకు చెవికి సంబంధించినవి కానీ, ఈ విషయాల్లో మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి వచ్చేప్పటికి ఈరోజు కూడా వీరికి చెప్పుకోదగిన మరీ మంచి పరిస్థితులు అయితే ఎక్కువగా కనపడటం లేదు. ఆర్థిక వ్యవహారాల్లో ఒక నిర్దిష్టమైన కానీ నిశ్చింతగా నేను ఉండగలను అనుకునే పరిస్థితులు కానీ లేకపోవటం అనేది వీరిని తరచూ బాధించే విషయంగా ఉండటం. ఏదో అవసరానికి ఎవరో ఒకరు అప్పులు ఇస్తున్నారు, ఏదో గడిపేస్తున్నాం రోజు అనేది ఉంటుంది తప్ప, అమ్మయ్య నేను ఇంక పర్వాలేదు అభద్రత నుంచి భద్రతకు వచ్చేసాను అని గుండె మీద చేసుకుని నిద్రపోవడానికి వీలుగా పరిస్థితులు అయితే ఉండవు. అలాగే మధ్య మధ్యలో బాధించే అనారోగ్యం, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరికి చికాకు వదిలితే ఇంకొకరు చికాకు చుట్టుకోవడం, తద్వారా ఎప్పుడు కూడా మానసికంగా కుదురు లేకపోవటం, ఇవి గత కొద్ది నెలలుగా మరి ఎదుర్కొంటున్న కుంభరాశి వారి ఫలితాలు. మరి ఈరోజు కూడా అందుకు పూర్తిగా మినహాయింపుగా అయితే ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇంకా చివరిగా మీనరాశి వారికి అయితే ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొన్ని అనుకూలమైన చర్చలు కానీ, లేదా ఒకరి యొక్క తోడ్పాటు పరస్పరం ఇద్దరికీ కూడా లభించి కొంత వారు చేపట్టే పనుల్లో ముందుకెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక అనారోగ్యం మాత్రం చిన్నవి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ సంబంధించినవి కానీ కొంతవరకు అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు భద్రకాళికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.